లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఇవాళ విచారించనుంది. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ గత నెల 26న కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే గత వాదనల్లో తన కుమారుడు పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది కవిత. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు జడ్జ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ వాదనలు వింటామని తెలిపారు. అటు కవిత బెయిల్ పిటిషన్ పై తమ అభిప్రాయాలు ఈడీని ఆదేశించారు న్యాయమూర్తి. అటు కవితకు ఈ నెల 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన స్పెషల్ కోర్టు జైల్లో హోమ్ ఫుడ్, బుక్స్, నగలు ధరించేందుకు పర్మిషన్ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవిత కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, మరికాసేపట్లోనే కవిత దాఖలు చేసినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన వాదనలు అనేది రౌస్ అవెన్యూ కోర్టులో జరగబోతున్నాయి. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలంటూ గతంలోనే సుప్రీంకోర్టు సూచించడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా 2 పిటిషన్లు ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మధ్యంతర బెయిల్కు సంబంధించిన పిటిషన్ పైన 26వ తారీఖున ఆమెను కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో తన చిన్న కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ఈడీ కోరింది. దాంతో ఇప్పటికి ఈ రోజుకి ఆ పిటిషన్ పైన వాదనలు అనేది కూడా విచారణ అనేది వాయిదా వేశారు. దాంతోపాటు ఈడీ మధ్యంతర బెయిల్కి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు ఉంటాయి. అయితే గతంలోనే 26వ తారీఖున కవితను హాజరుపరిచినటువంటి సందర్భంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలను దాంట్లో పేర్కొన్నారు. కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్లో ఈ వ్యవహారంలో ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాన్స్పిరేటర్గా ఉన్నారు కవిత, దాంతోపాటు బెనిఫిషరీగా కూడా కవితనే ఉన్నారు అనేటువంటి అంశాలను తెలుపుతూనే కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఎందుకంటే హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దు, దాంతోపాటు ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలను ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంటుంది, దీంట్లో ఉన్నటువంటి సాక్షులను కూడా లేకపోతే ఇతర నిందితులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా గతంలోనే వారు చెప్పారు. అయితే ఈరోజు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మైనర్ అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంత డిస్టర్బ్ అవుతున్నాడు అనేటువంటి కారణాలు చూపెడుతూ ఆమె ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే సంజయ్ సింగ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశాలపైన కోర్టులలో వాటికి సంబంధించినటువంటి పిటిషన్లు ఉన్నాయి. కేవలం అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కొంతమంది విషయంలో మాత్రమే బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు. గతంలో మనీష్ సిసోడియా కూడా ఆయన భార్య అనారోగ్యంతో ఉండడంతో వారానికి ఒకసారి కలిసేటువంటి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో కలిసేందుకు అనుమతినిచ్చారు ప్రత్యేకంగా. ఇక శరత్ చంద్రారెడ్డి కూడా ఆయన భార్య అనారోగ్యంగా ఉండడంతో ఆయనకు కొన్ని రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అయితే కవిత విషయంలో మధ్యంతర బెయిల్కి సంబంధించి అనారోగ్య కారణాలు అయితే చూపలేదు, కానీ ఆమెకు సంబంధించి హెల్త్ టెస్ట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఎప్పటికప్పుడు ఆమె కోరినప్పుడు అందించాలంటూ కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దానికి ఈడీ అధికారులు కూడా అంగీకారం తెలిపారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్కి సంబంధించి చూపెడుతున్నటువంటి గ్రౌండ్స్ కూడా చిన్న మైనర్ కొడుకున్నాడు, ఆయనకు 16వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ సందర్భంలో తల్లిగా తనతో ఉండాల్సినటువంటి బాధ్యత తనపై ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈరోజు వాదనలు ఉంటాయి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈడీ ఈ బెయిల్ ఇవ్వద్దంటూ కోరేటువంటి అవకాశం ఉంది. గతంలో చూపించినటువంటి గ్రౌండ్స్ ముఖ్యంగా హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కాబట్టి సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారు అనేటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదే అంశాన్ని చాలా బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసు చాలా కీలకమైనటువంటి దశలో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైనటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు, వారికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా సాగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ రోజుతోటి ఆయన కస్టడీ కూడా ముగుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన కూడా
రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెడతారు. సో ఇంకా చాలామందిని కూడా విచారించాలి, కేసు పురోగతిలో ఉంది, దీనికి సంబంధించినటువంటి ఈ దశలో బెయిల్ ఇవ్వడం సరైనది కాదు అంటూ కూడా ఈడీ తరపున వాదనలు అయితే వినిపించేటువంటి అవకాశం ఉంది. ఈ పిటిషన్తో పాటు కవితకు సంబంధించి కొన్ని సౌకర్యాలు తనను కల్పించాలంటూ కూడా గతంలో విజ్ఞప్తి చేశారు. తిహార్ జైలు పంపించే ముందు ఇంటి భోజనం కావచ్చు, మ్యాట్రసెస్ కల్పించడం, లేకపోతే చెప్పులు, జ్యువెలరీ ధరించడం వంటి అంశాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలంటూ ఆమె అభ్యర్థించారు. వాటికి రౌజ్ అవెన్యూ కోర్టు కూడా ప్రత్యేకమైనటువంటి ఏవైతే కవిత కోరినటువంటి వెసులుబాట్లు ఉన్నాయో వాటిని ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. బట్ ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించి ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కవితకు కల్పించలేదంటూ కూడా ఆమె కోర్టులో మరొకసారి తన అభ్యర్థన చేశారు. సో ఆ అంశానికి సంబంధించి కూడా ఈరోజు సమాధానం చెప్పాలంటూ కూడా తిహార్ జైలుకు సంబంధించినటువంటి అధికారులను ఆదేశించింది. వారు ఎలాంటి సమాధానం చెప్తారు, ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఇంటి భోజనం కావచ్చు, లేకపోతే బట్టలు ఇంటి దగ్గర నుంచి బట్టలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే మ్యాట్రసెస్ ఉపయోగించుకోవడము, చెప్పులు లాంటివి కనీస వసతులు కల్పించాలంటూ కూడా ఆమె కోరారు. వాటికి సంబంధించి కోర్టు కూడా అనుమతినిచ్చింది. వాటిని ఉపయోగించుకునేందుకు, వాటిని కల్పించుకునేందుకు అవకాశాన్ని కూడా ఇచ్చినప్పటికీ జైలుకు సంబంధించినటువంటి అధికారులు అవి ఇవ్వలేదు, కల్పించుకునేందుకు అవకాశం ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందుకు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఈరోజు తిహార్ జైల్లో వారు జైలు సూపరింటెండెంట్కు సమాధానం అనేది కూడా ఇస్తారు. మొత్తంగా అయితే బెయిల్కి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇస్తారా లేదా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది.